కట డిన్నర్ అని చెప్పావు. అవును. ఏమీ లేదు టేబుల్ మీద సమస్తం. ఫుడ్ ఆర్డర్ చేశాం కదా. ఏంది ఇది? ఎయిర్ ఫ్రైడ్ హీరోయిన్ అంటే ఏం చేయాలి? వెయిట్ మెయింటైన్ చేయాలి. సరే హీరోయిన్ అంటే ఏం చేయాలి? అంటే Fruits వెయిట్ పెట్టాలి. అంటే ఇదేంటి వెయిట్ అంటే potato? హెవీ వెయిట్ మెయింటైన్ చేయకూడదు, లైట్ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఎయిర్ ఫ్రైడ్ ఐషు ఇట్స్ ఆల్ నో ఆయిల్ నథింగ్ Are you sure? healthy food அது நான் ஒன்னு சொல்லவா? என்ன? சென்னை வரும்போது அவருக்கு நான் எப்படி சாப்பாடு கொடுத்தேன்னு கேளு. తెలుగు ప్లీజ్. నీ అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నే ఏదో 300 కోట్ల సంక్రాంతి భాగ్యం. అయితే 300 కోట్ల సంక్రాంతి భాగ్యం భాష ఏంటి? అది కాదు, నువ్వు చెన్నై వచ్చినప్పుడు ఏంటి భాగ్యం భాష మాట్లాడవే? ఆ రౌండ్ లో మాట్లాడతావు యాస మాట్లాడుకుంటే భాష మాట్లాడతావు ఏంటి నువ్వు? ఐ మీన్ గైస్ ఐల్ టెల్ యు మీరు న్యూ కదా టు ద గ్యాంగ్. ఐ మీన్ ఓ బై ది వే మా రెడ్డి గారు, మా నాయుడు గారు, సరే ఓకే నా సారు రెడ్డి గారు. వాళ్ళ పేర్లు మర్చుకున్నాను తెలియదు నాకు. ఫస్ట్ నేను వెయిట్ బా, నువ్వు ఎవరు అనుకుని మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? రెడ్డి గారు, నాయుడు గారు. ఓకే. ఏం రెడ్డి గారు తెలుసా మీకు? నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఎంఎస్ రామిరెడ్డి గారు, ఎంఎస్ కాకర్ల కృష్ణనాయుడు గారు. కాకర్ల వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ కూడా అదే పేరు మీద ఉంటుంది. మార్చేసాం ఆధార్ కార్డ్ మొత్తం పేరు మార్చుకున్నారు. ఎందుకని? అఫెండ్ అవుతారు నువ్వు వేరే ఆది అని లేకపోతే చైతన్య అని పిలిస్తే. లివింగ్ నాయుడు గారు అలా బతికేశారు. రెడ్డి గారు రెడ్డి గారు తేడాలు వచ్చేస్తాయి. రెడ్డి గారు నాయుడు గారు మన షోలో రాబర్ట్ కుమార్ చెప్పినట్టు చెప్తుంది. నేను ఇంకా చూడలా కదా, బట్ ఐల్ టెల్ యూ మేము రిపబ్లిక్ చేసాం చైతన్య మీ నాయుడు రెడ్డి గారు. ఓకే రెడ్డి గారు మన వైభవ్ రెడ్డి గుర్తుపెట్టుకుంది. ఆకలేస్తుంది ఐషు, పేర్లు కరెక్ట్గా గుర్తు రావట్లేదు కదా. మరి నువ్వు ఫుడ్ అని పిలిచావు, ఇదేదో సెటప్ చేసావు. ఫుడ్ మాకు చెప్పుకున్నాంలే, నీకు ఆర్డర్ చేసి నీ దగ్గర పెట్టేశాం. అవునా, చెన్నై పక్క వండాలని. సరే కాసేపు నవ్వుపిస్తే ఫుడ్ ఇస్తాం. సో ఐ నో హౌ మచ్ ఈస్ బీన్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్. ఐ మీన్ ఇట్స్ లైక్ అ క్వైట్ లాంగ్ జర్నీ అండ్ నేను ఇంకా సిరీస్ చూడలేదు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. And Adi is like my close buddy. We all chill in Chennai. అంటే అది అయిపోయింది. అది అయిపోయింది. మీరు ఒకటి అయిపోయారు. చెన్నై ఒకటి అయిపోయింది. కృష్ణమ్మ నాయుడు సార్ అది కాదు, మనం ఒకటి. అది విను. కట్టా ఇస్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్. అసలు ఎంత ఫోర్స్ చేశాడు తెలుసా ఈ సిరీస్ లో. నేనే యాక్ట్ చేయాలి. అవునా సార్? అవునా? అది చిప్స్ కూడా అప్పుడు అప్పటి వరకు చిప్స్ అది కూడా తట్టుకోలేకపోతుంది చెప్పి నీ పర్ఫార్మెన్స్ కి. సరే ఫస్ట్ నువ్వు లెక్క. మరి ఎందుకని సార్ ఐషు ఎందుకు రాలేదు మీరు అనుకున్నారు? మన షోలో ఒక లైన్ ఉంది కదా, మన జీవితంలో మనం ప్లాన్ చేసేది వేరు, మనకు జరిగేది వేరు. ఐషునే అనుకున్నా. ఈ లోపల ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, అంటే ఒక ఎక్స్ప్లోజన్ అయింది. ఏంటిది? సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి అప్పటి వరకు ఐశ్వర్య ఏంటి? రిపబ్లిక్ ఐశ్వర్య రాజేష్ 300 కోట్ల సంక్రాంతి భాగ్యం అయిపోయింది. సంక్రాంతి ఫోన్ చేస్తుంటారు, ఫోన్ ఎత్తుండదు. అంతే కదా? సంక్రాంతి టైంలో ఇంకా సిరీస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ స్టిల్ కాస్ట్ మీ. అవునా? అవును. ఓ అంటే నా అకౌంట్ పని చేయలేదు. అవునా? నువ్వు ఎందుకు పెట్టుకోవాలా నన్ను? దానికి ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేస్తే అప్పుడు నువ్వు ఇరిగిపోయిన చిప్స్ నిజం చెప్పమంటావా, చెప్పు. జోక్ ఏమంటావా, అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పు. నిజంగా రిపబ్లిక్ నువ్వు పెట్టిన టార్చర్ భయం వేసింది. లేదు నిజంగా ఎప్పుడు చెప్తారు. ఫుడ్ వస్తుంది. అంత కంఫర్టబుల్ గా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్ అంటే ఒక సీన్ వచ్చింది, అది కూర్చోవాలా నించోవాలా అనేది పంచాయతీ. ఓకే అవునవును చెప్పాను నాకు. లోపలికి వచ్చి బెడ్ ముందు కదా సార్, బెడ్ కాదు అదే ఎస్పీ ఆఫీస్ లో సీన్ ఫస్ట్ డే షూట్ ఐశ్వర్యతో. యూ షుడ్ లిసన్ చేయదు. నేను ఫస్ట్ డే షూట్ ఐశ్వర్యతో. నాకు సీన్ ఏంటి, సీన్ ఓపెనింగే దానికి అక్కడున్న ఒక ప్రాపర్టీకి లింక్ ఉంది కథకి, రైట్? సీన్ ఓపెనింగ్ కాస్ట్ ఆ వస్తువులు అవన్నీ వచ్చినాయంటే ఆ మనిషిని చంపేశారు ఇలా, అంటే పాండ్లో పోయారు, ఆ రిమైండర్స్ వస్తాయి కదా, దానికి ఒక ఈవెన్ క్లైమాక్స్ అండ్ సజెషన్స్ నాకు, అంటే ఈవెన్ ప్రాపర్టీస్ కూడా కట్ చెప్తాయి కదా. నా మైండ్లో ఎడిట్ అలా ఉంది. టక్కన దాని మీద ఓపెన్ చేస్తే తన ఫేస్ మీద కట్ అవ్వాలి. దీని ఏమంటది, మా అన్న చచ్చిపోయే న్యూస్, ఎస్పీ ఆఫీస్కి వస్తున్నాను నేను ఇలా పరిగెట్టుకుంటూ రావాలి కదా. అలా మీరు చేశారంటే మీకు ఫేస్ సజెషన్ కట్ రాదు మీకు. దట్స్ ఎ లాగ్ ఫర్ మీ. మీ అన్న చచ్చిపోయాడండి. ఏయ్ అరే సినిమాలో రా, సారీ అలా కాదు. ఓకే సినిమాలో మీ అన్న క్యారెక్టర్ చచ్చిపోయాడు. ఓకే నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ రీషూట్ చేయమనేటట్టుంది ఆ సీన్ కూడా. ఇప్పుడు కూడా ఎలా కొట్లాడుతుంది చచ్చిపోయాడు అండి అని అంటావా? ఒక టెన్షన్ వచ్చి
లైక్ యూ టెల్ మీ విల్ యూ సిట్ ఆర్ స్టాండ్ నీ ఒపీనియన్ నువ్వేం మాట్లాడదు మీరు ఒపీనియన్ రవీంద్ర భారతిలో స్టేజ్ ప్లే చేసేటప్పుడు అలా తీస్తా. యూ టెల్ విల్ యూ స్టాండ్ ఆర్ సిట్. సో ఇప్పుడు నేను తప్పు చేశానంట అంటే డిపెండ్స్ ఆన్ చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది ఎంతసేపు అరే అవుతుంది. I am actually searching my brother for so long. And it's a shocker for you also. Yeah. అమెరికా నుంచి వచ్చి అన్నయ్య వేయడం నువ్వు ఎత్తుకుంటాను. మాట్లాడద్దు, నేను ఎవరు యూ టెల్ విల్ యూ స్టాండ్ ఆర్ సిట్. ఐ విల్ స్టాండ్. ఓకే అర్థమైంది సార్, పెట్టిన టార్చర్ వల్ల పిలవలేదని చెప్పారు కదా, ఇప్పుడు అర్థమైంది నాకు. నువ్వు నించుంటావు కూర్చుంటావు. నేను డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను, దాంట్లో నుంచోమంటే నుంచున్నా కూర్చోమని వాడు- అకార్డింగ్ టు మీ ఆల్సో అది ఆల్సో. అది No, 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 no. నాకు నీకు ఆ సిబిఆర్ హగ్ ఇవ్వాలని ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇదల్లా వంద బోంగే నువ్వు న్యాయంగా ధర్మంగా ఏం చేస్తావు? డిపెండ్స్ ఆన్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఐ షో. అలా అంతా వద్దు, నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఒక ఒక షాక్ factor వచ్చినప్పుడు, చూస్తుంటావు. షాక్ వచ్చినప్పుడు యూ కెన్ ఆల్సో సిట్ డౌన్ ఇన్ దట్ షాక్. You won't even have energy to stand.